దేవుని యొక్క శక్తి మనం అర్థం చేసుకుంటే మన ఆశలన్నీ అలా ఉంటాయి. ఎందుకంటే ప్రేసులగా దేవుని రెక్కలు ఆరోగ్యాన్నిస్తాయి. ఇందాక చదువుకున్నాం కదా, యెహోవా కాపరి నాకు లేమి కలగదు. ఆయన నీకు నాకు కాపరిగా ఉండేవారు. నిన్ను నా ఆస్తి ఆదరించే దేవుడు ఆయన. అయితే ఏ మనుషులు అయితే అర్థం చేసుకుంటారో ఆ మనుషుడు మహోన్నతుని దేవుని రెక్కల కింద జీవిస్తాడు. దేవుని రెక్కల కింద జీవించవాలంటే మొదటగా లోకము నుండి నువ్వు ప్రత్యేకించుకోవాలి. దేవుడు కూడా చెప్పినారు లేవి కాండములో, నేను మిమ్మలను అన్య జన్మలోంచి వేరు చేసి నా జన్మగా నేను మిమ్మల్ని చేసుకున్నాను. దేవుడు తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నప్పుడు మన లోకం నుంచి వేరు చేస్తున్నాడు. కనుక లోకము నుండి వేరు చేయబడిన మనము లోకం వైపు చూడకూడదు. లోకం వైపు చూడకుండా జీవించాలంటే దేవుని ప్రేమ, దేవుని శక్తి, దేవుడు ఎంత గరుడో అది అర్థం కావాలి. నిజంగా దేవుడింటి ఎంత గరుడు ఎంతమందికి అర్థమవుతుంది. పడుకున్నాం, ప్రభువా వచ్చేసేయండి అని పాడాం కదా. ఆమెన్, యేసు ప్రభు రమ్మ అంటే అవును కాక మీరు రండి, ఆయన వస్తే ఎంతమంది ఆయన రాజ్యంలో ఉంటాం. ప్రియసులర వాక్యము ద్వారా మనం జీవింపుని కట్టుకోవాలి. వాక్యంలో మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. అయితే మనుషులమైన మనము శరీరంలో ఉన్నాం కనుక లోకంలో మునిగి ఊరి ఉన్నాం కనుక లోకపాసులే ఉంటాయి. అయితే ప్రభు ప్రేమించి అన్ని జనం నుంచి లోకం నుంచి బయట తీసిన తర్వాత దేవుని వైపు చూసిన మనుషుని దేవుడు ఎక్కడ విడిచిపెట్టడు. ఆయన వాగ్దానాలు నమ్మదగినవి, సింహపు పిల్లలు లేమగలవై, ఆకలి కొనిను. దేవుని నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు నేను కొదువు చేయను. దేవుని మాటలు సత్యము, ఆయన అబద్ధమాడడు. ప్రేసలారి అంతవరకు నమ్మగలుగుతున్నాం. ఒకవేళ మనం దేవుని మాటలు నమ్మితే దేవునిలో హత్తుకుని జీవిస్తాం. అందుకని ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించండి. లోకములో ఆకలి మిమ్మల్ని తృప్తిపరచదు. వాళ్ళరా సిమెన్ పేతురు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టాడు, కానీ అతనికి సంతోషం లేదు, తృప్తి లేదు. కానీ లోకంలో విడిపోయి దాని కొరకే ప్రయాసపడుతున్నాడు. అలాగైనా సంతోషించాలి. అయితే ప్రభువైన క్రీస్తు వారు అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? నా దగ్గరకు, నీ దగ్గరికి వచ్చారు. వచ్చి లోకంలో నీకు సంతోషం లేదు, నన్ను వెంబడించు. ప్రియసోదరులారా, సిమెను అక్కడ దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటున్నాడు. ఎవరి? నేను రాత్రి అంతా నా జీవితకాలం అంతా ప్రయాసపడినాను, కానీ నేనేం పొందలేకపోయినాను. ప్రభా, సమయం చాలా పొడి చేసుకున్నాను. నా ముందున్న కొంచెం సమయము మీ